అనగనగా ఒక అడవిలో పెద్ద పులి ఉండేది. దానికి సహాయకురాలిగా తోడేలు ఉండేది. పెద్ద పులి వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తింటూ ఈ తోడేలు బతుకుతూ ఉండేది. ఒకసారి సింహంతో పోరులో పెద్ద పులికి బాగా గాయాలయ్యాయి. దాంతో వేటకు వెళ్ళలేకపోయింది. తన దగ్గరికే ఏదైనా జంతువును తీసుకురమ్మని తోడేలును పురమాయించింది. కాస్త ముందుకు వెళ్ళాక తోడేలుకు ఒక గాడిద కనిపించింది. దాన్ని చూడగానే ఇదేదో పక్కనే ఉన్న పల్లెటూరులో నుంచి దారి చప్పి వచ్చినట్లుగా ఉంది అని దాని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతోంది. ఓ గాడిద, నువ్వు మనుషుల దగ్గర కష్టపడింది చాలు. నా మాటలను విని మా యజమాని దగ్గరికి వచ్చేయి. నీకు రోజు మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. ఆ మాటలు విని గాడిద తోడేలుతో పాటు పెద్ద పులి గుహలోకి వెళ్ళింది. వెంటనే పెద్ద పులి దాని మీద దాడి చేయబోయసాగింది. కానీ గాడిద తప్పించుకొని గుహ బయటకు వచ్చేసింది. గుహలో చీకటిగా ఉండడం వల్ల అది పెద్ద పులిని గుర్తించలేకపోయింది. తోడేలు మళ్ళీ గాడిద దగ్గరికి వచ్చింది. ఏదో మాటల్లో పెట్టి అది పెద్ద పులిని గుర్తుపట్టలేదని తెలుసుకుంది. ఆ గుహలో ఉన్నది మా యజమాని నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని అభిమానిద్దామని అని అనుకుంది. కానీ నువ్వేమో అలా పారిపోయి వచ్చావు ఏంటి, నిజమా అంటూ మళ్ళీ దాని మాటలు నమ్మిన ఈ గాడిద మళ్ళీ గుహలోనికి వెళ్ళి పెద్ద పులికి బలైంది. ఎప్పుడో పెద్ద పులి తినగా మిగిలిన మాంసాన్ని తిని కడుపు నింపుకునే తోడేలుకు ఈసారి గాడిద మెదడు తినాలని కోరిక కలిగింది. అందుకనే పులిరాజా, మీరు వేటాడి అలసిపోయారు, అలా వెళ్ళి మడుగులో స్నానం చేసి వచ్చి దీన్ని తిందురుగాని వెళ్ళండి అంది. పెద్ద పులి వచ్చే లోపల తోడేలు ఈ గాడిద మెదడును తినేసింది. కాసేపటి తర్వాత పెద్ద పులి వచ్చి, అదేంటి, ఈ గాడిదకు మెదడు లేదేంటి, ఎవరు తిన్నారు అని అడిగింది. ఈ గాడిదకు అసలు మెదడు లేదు పులిరాజా, ఉంటే రెండోసారి కూడా మళ్ళీ ఈ గుహలోకే వచ్చేదే అంది తోడేలు. ఆ మాట నిజమేలే అని అనుకుంది పెద్ద పులి. తాను తినగలిగినంత తిని మిగతాది ఇక తోడేలుకే వదిలేసింది. విన్నారు కదండి, అసలు ఈ కథకు ఒక మంచి పేరును మీరే నిర్ణయించండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు వినాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోలను వినగలరు. మళ్ళీ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.